హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన టిప్స్ని చూపించబోతున్నాను. టిప్స్ చూశాక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. టిప్ 1, మనం బెడ్షీట్ పిల్లోస్ ఉతికి ఆరిన తర్వాత మడత పెట్టి లోపల పెడతాం కదండి. అవసరం వచ్చినప్పుడు ఒక్కోసారి పిల్లోస్ ఎంత వెతికినా కనిపించవు కదా. అలా వెతుక్కునే అవసరం లేకుండా ఒక టిప్ చెప్తాను. ఒక పిల్లోలో ఇలా బెడ్షీట్ ఇంకో పిల్లో కవర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే 3 ఒకే చోట ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. టిప్ 2 వచ్చేసి, కబోర్డ్స్ ఎప్పుడు కొత్త వాటిలా మిలమిలా మెరుస్తూ ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. ఒక బౌల్లో సగం వరకు నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళలో బేకింగ్ సోడా 1 స్పూను, నాన్ ఫ్రూట్ వెనిగర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే మీరు వాడే సర్ఫ్ లేదా లిక్విడ్ ఏదైనా కానీ 1 స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత క్లాత్ని ముంచి పిండుకొని కబోర్డ్స్ని తుడుచుకోవాలండి. కబోర్డ్స్కి ఎంత మురికి ఉన్నా సరే ఈ వాటర్తో తుడిస్తే కనుక చాలా నీట్గా షైనింగ్గా వస్తాయన్నమాట. మీరు ట్రై చేయండి. ఇక టిప్ 3 వచ్చేసి, బెండకాయ కూర జిగురు లేకుండా టేస్టీగా పొడి పొడిలాడుతూ ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి. టిప్ 1, బెండకాయలను ముందు రోజే కోసి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. టిప్ 2, తిరగమాత పెట్టిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తాము కదండి. ముక్కలు వేశాక కలపకుండా ఒక చెక్క నుండి రసాన్ని పిండి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. టిప్ 3, బెండకాయ ముక్కలను కలిపిన తర్వాత పైన మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే ముక్కలు జిగురుగా తయారవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిలో కారం వేసి మరో 5 నిమిషాలు వేయిస్తే జిగురు లేకుండా బెండకాయ ఫ్రై టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. టిప్ 4, మనం ఫ్రైడ్ రైస్, పులిహోర లాంటివి చేసేటప్పుడు అన్నం మెత్తబడకుండా పొడి పొడిగా రావాలంటే ఒక టిప్ చెప్తానండి. అన్నం ఉడికేటప్పుడు ఎసరులో 1 స్పూన్ ఆయిల్ వేస్తే కనుక ఉడికిన తర్వాత అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.